ఈరోజు మనం బనానా వాల్నట్ కేక్ ఎలా చేసుకుందామో చూద్దామండి. దానికోసం నేను రెక్టాంగిల్ షేప్ ది టిన్ తీసుకున్నాను. 8 ఇంచ్ బై 3 ఇంచ్ ఉంది ఇది. ఇక్కడ సైడ్ 8 ఇంచ్ బై 3 ఇంచ్. సో దాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకుందాం టిన్ని. సో మనం ఆయిల్ అప్లై చేసేసుకొని కార్నర్స్ కి మంచిగా అప్లై చేసుకోవాలండి. ఎప్పుడైనా టిన్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇట్లా స్క్వేర్ షేప్ కానీ రెక్టాంగిల్ షేప్ కానీ ఏమైనా ఉన్నప్పుడు ఇలా కార్నర్స్ కి బాగా అప్లై చేసుకుంటేనే మనకి కార్నర్స్ ఈజీగా వచ్చేస్తుంది. సో మనం టిన్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందు ఆయిల్ వేసుకున్నాను. సో నా ఆల్రెడీ బటర్ పేపర్ కట్ చేసి పెట్టుకున్నానండి ఈ షేప్లో. సో మనం వేసేసుకుందాము. సో వేసేసుకొని ఇంకొకసారి ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. కార్నర్స్ కి మాత్రం మంచి పెట్టుకోవాలి, లేకపోతే రిమూవ్ అయ్యేటప్పుడు మనకి ప్రాపర్గా రాదు. సో ఇలా అప్లై చేసేసుకున్నాను కదా. సో టిన్ ప్రిపేర్ అయిందండి. ఇప్పుడు సో ఈ సైడ్ పెట్టేసుకుందాము. సో వాల్నట్స్ తీసుకున్నానండి. ఫుల్ వాల్నట్స్ నేను కట్ చేసి పెట్టుకుంటాను, కట్ చేస్తాను ఇప్పుడు. ఇది 60 గ్రామ్స్ తీసుకున్నానండి నేను. 1 కప్ మైదా కోసం 60 గ్రామ్స్ వాల్నట్ తీసుకున్నాను. మీకు కావాలంటే మీరు ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. మీకు ఎన్ని కావాలంటే అన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన సైజులో కూడా మీరు కట్ చేసుకోవచ్చు అండి. మీకు చిన్నగా కావాలా పెద్దగా కావాలా అనే దాని మీద మీరు కట్ చేసుకోవచ్చు. మనం ఎవ్రీ బైట్కి రావాలి అనుకుంటే కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే మనం ఎవ్రీ బైట్కి అనేది మనకి పల్పిలాగా మంచిగా వస్తుంది. సో ఈ సైజ్ చేసుకుంటే బెటర్ అండి. చూడండి. సో మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో మీరు కట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు పెద్దగా కావాలనుకుంటే పెద్దగా కట్ చేసుకోండి, మరి ఇంకొంచెం చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఏవైనా రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోవాలండి. మైదా కానీ మీరు ఏ ఇంగ్రీడియంట్స్కి కేక్ కావాల్సిన ఏ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నా మీరు రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. ఎగ్స్ అయినా మిల్క్ అయినా బటర్ తీసుకుంటే బటర్ అండ్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా ఏవైనా మనకు రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోవాలి మనం. సో నేను అన్ని ఇలా కట్ చేసుకుంటున్నానండి. చిన్నగా కట్ చేసుకుంటూ మీ ఈ సైజులో కట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మనకి ఎవ్రీ బైట్కి కూడా మనకి మంచిగా అన్ని నట్స్ అనేది వస్తుంది, డ్రై ఫ్రూట్స్ అనేది. సో అన్ని కట్ చేసుకుంటాం ఇలాగా. సో ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి, సైడ్ పెట్టేసుకుంటాను ఇలాగా. ఇవి మాత్రం నేను పైన గార్నిష్ కోసం అనేసి ఒక 2-3 సైడ్ పెట్టేసుకున్నాను. సో ఇది ఆప్షనల్ అండి. డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవడానికంటే ముందే నేను స్టవ్లో ఇలా మందంది ఏదైనా గిన్నె కానీ ఏదైనా కడాయి కానీ తీసేసుకొని ఏదైనా స్టాండ్ కానీ ప్లేట్ కానీ డైరెక్ట్ మనం పెట్టే టిన్ అనేది డైరెక్ట్ బేస్కి టచ్ అవ్వద్దండి. అందుకే మీరు ప్లేట్ కానీ ఇలాంటిది ఏదైనా స్టాండ్ గిన్నె మీరు ఉంటే ఇలా ప్లేస్ చేసుకొని మనం ప్రీహీట్ చేసేసుకోవాలి. సో డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవడానికంటే ముందే లో ఫ్లేమ్లో మీరు స్టవ్ మీద పెట్టేటప్పుడు మీది బర్నర్ అయితే చిన్నగా వస్తుందో దాని మీదనే పెట్టి లో ఫ్లేమ్లో మనం ప్రీహీట్ చేసుకోవాలి. సో నేను ప్రీహీట్కి పెట్టేసుకుంటున్నానండి. సో నా ఉన్న బర్నర్లో అన్నిట్లలో నాకు ఇది లో ఫ్లేమ్లో వస్తుంది. సో నేను ఇది ప్రీహీట్ కోసం పెట్టేసుకుంటున్నాను. సో డ్రై ఇంగ్రీడియంట్స్ కోసం మనం ఒక స్టెయినర్ తీసుకున్నామండి. సో ఇది 1 కప్ మైదా తీసుకుంటున్నాను. ఎప్పుడైనా మైదా తీసుకునేటప్పుడు మనం ఫ్లాట్గా తీసుకోవాలి, అప్పుడే మనకు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ వస్తుంది. సో 1 కప్ మైదా అండి. సో బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా. ఇది 1 టీ స్పూన్ అండి, ఇది 1/2 టీ స్పూన్. సో 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్,
1.5 teaspoon baking powder, 1/2 teaspoon baking soda. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని మనం షిఫ్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, సైడ్ పెట్టేసుకుందాము. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకుందాం మనం. సో 2 బనానాస్ తీసుకుంటున్నానండి 1 కప్ మైదాకి. మీరు సైజుని బట్టి మీరు పెద్దగా ఉంటే 1 తీసుకునే సరిపోతుంది, 2 తీసుకునే సరిపోతుంది. అది మీడియం సైజ్ ఉన్నాయి, సో 2 తీసుకుంటున్నాను బనానా. ఇవి బాగా పండిన బనానా అండి, స్వీట్గా ఉంటుంది. మీరు కొంచెం రా తీసుకుంటే కొంచెం షుగర్ పౌడర్ ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. ఇది కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి నాకు సరిపోతుంది. సో ఇలా ఉన్నాయి తీసుకుంటే ఇంకా మనకి బనానా కేక్ అనేది ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. సో ఇలా ఉండేలా చూసుకోండి బనానా. మీరు ఫోర్క్తో కూడా స్మాష్ చేసుకోవచ్చు, ఆర్ ఇలా చిన్న దాంట్లో పేస్ట్ లాగా కూడా చేసుకొని పెట్టుకోవచ్చు అండి. నేను పేస్ట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. సో మనం గ్రైండ్ చేసుకుందాం ఈ బనానాస్ని. మీరు కావాలనుకుంటే మీరు ఫోర్క్తో కూడా స్మాష్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇప్పుడు మనం ప్యూరీ లాగా చేసుకుందామండి. సో ప్యూరీ చేసుకున్నానండి. చూడండి ఇలా మనం ప్యూరీ చేసేసుకొని సైడ్ పెట్టేసుకుందాము. క్లోజ్ చేసుకొని పెట్టుకుంటానండి, లేకపోతే బ్లాక్ అయిపోతుంది. సో మనము వెట్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకునే వరకు ఇది క్లోజ్ చేసి లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తాను. సో వెట్ ఇంగ్రీడియంట్స్ కోసం ఒక బౌల్ తీసుకున్నానండి. సో 1 కప్ మైదా తీసుకున్నాం కదా, 1/2 కప్ నార్మల్ ఇంట్లో పట్టిన షుగర్ పౌడరే అండి ఇది. 1/2 కప్ షుగర్ పౌడర్, 2 ఎగ్స్ అండి. సో వీటిని బీట్ చేసుకుందాం మనం. మీరు నార్మల్ విస్కర్తో కూడా బీట్ చేసేసుకోవచ్చు, లేకపోతే ఇలాంటి ఎలక్ట్రిక్ బీటర్ ఏదన్నా ఉన్నా కూడా బీట్ చేసేసుకోవచ్చు. సో ఇలా షుగర్ అండ్ ఎగ్స్ బీట్ అయ్యేలాగా బీట్ చేసుకుందామండి. లైట్ కలర్ వచ్చేంత వరకు కొంచెం బీట్ చేసుకుందాము.
సో లైట్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు మనం బీట్ చేసుకున్నామండి. సో ఇలా బీట్ చేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్. మీరు చిన్నది అయితే ఫ్లేవర్ఫుల్గా ఉంటే కొంచెం తక్కువ వేసుకున్నా సరిపోతుందండి. మీకు ఫ్లేవర్ని బట్టి మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు, ఇది మీ ఇష్టం. 1/4 కప్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్. ఎనీ ఫ్లేవర్ లేని ఆయిల్ అయితే తీసుకోండి. నేనైతే ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నాను. సో ఇవన్నీ ఒకసారి మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసేసుకుందాము. జస్ట్ కంబైండ్ అయ్యేలాగా చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ బీట్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. సో మనం వెట్ ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో ఇందులో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బనానా ప్యూరీ కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకున్నాక మనం ఇందులో బనానా ప్యూరీ యాడ్ చేసుకోవాలి. సో ఒకసారి మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి స్పాచులా తోటి. ఇందులో మనం కొంచెం కొంచెంగా ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ కొంచెం కొంచెం ఇందులో యాడ్ చేసుకోండి. మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే మనకి బేకింగ్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి, బేకింగ్ కోర్సెస్. దాని డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో రిమైనింగ్ ఫ్లవర్ కూడా వేసేసానండి ఇందులో. మీ కన్సిస్టెన్సీ మరి థిక్గా అనిపిస్తే మీరు కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. నేను బనానా ప్యూరీ వేసాను కాబట్టి నాకు మిల్క్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎలా యాడ్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తానండి. ఇప్పుడు కొంచెం యాడ్ చేస్తాను. నాకు బ్యాటర్కి అయితే నేను ప్యూరీ చేసి వేస్తున్నా కాబట్టి నాకు ఈ కన్సిస్టెన్సీ ప్రాపర్ కన్సిస్టెన్సీ వచ్చింది. సో నాకు మిల్క్ యాడ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. సో మీరు ఫోర్క్తో కానీ దేంతో బనానా స్మాష్ చేసినప్పుడు అది పల్పి ఉంటుంది, కానీ మనకి లిక్విడ్ స్టేట్లో ఉండదు కాబట్టి అప్పుడు మనకు మిల్క్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అది కూడా ఎలా యాడ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఒక్కసారి బీట్ చేసుకుందామండి. సో ప్రాపర్గా కంబైండ్ అయిపోయింది. సో మిల్క్ నేను 1/4 కప్లో హాఫ్ తీసుకున్నానండి, అంటే 1/8. సో మీరు కావాలనుకుంటే ఇక్కడ మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను ప్యూరీ వేసాను కాబట్టి నాకు అవసరం లేదు. మీరు బనానాని స్మాష్ చేసి దాన్ని బట్టి మీకు మిల్క్ యాడ్ చేయాలా వద్దా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఫోర్క్తో స్మాష్ చేస్తే మిల్క్ అవసరం అవుతుంది. లేదు ప్యూరీ అంటే మిక్సీ గ్రైండర్లో వేస్తే మాత్రం మనకు థిక్నెస్ సరిపోతుంది. మీరు ఏ థిక్నెస్ కావాలి అనుకుంటే ఆ థిక్నెస్ని బట్టి మీరు మిల్క్ యాడ్ చేసుకోవాలి. లేదు మీకు అవసరం లేదు అనుకుంటే
మీరు యాడ్ చేసుకోని అవసరం లేదు. ఎందుకంటే మరీ లూజ్ అయిపోతే మనం వేసిన నట్స్ అనేది, అది డ్రై ఫ్రూట్స్ అనేది అన్ని కిందికి వెళ్ళిపోతాయి. సో మనకు మరీ లూజ్ గా ఉండొద్దు బ్యాటర్. సో నేను వేయట్లేదండి మిల్క్ అనేది, మీకు జస్ట్ ఎలా యాడ్ చేసుకోవాలి అనేది మాత్రం చూపెట్టడానికి నేను మిల్క్ కొంచెం తీసుకున్నాను. సో మన బ్యాటర్ ప్రిపేర్ అయ్యింది. ఇప్పుడు టిన్లోకి మనం పోర్ చేద్దాము. సో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి ఇందులో యాడ్ చేసుకుందామండి. నేను పైన కూడా కొన్ని వేయడం కోసం సైడ్ పెట్టేసుకుంటున్నాను. సో ఇది బ్యాటర్లో మిక్స్ చేశాను. అండ్ నాకు బనానా వాల్నట్ లోఫ్లో ఇవి పంకిన్ సీడ్ గుమ్మడి గింజలు అంటారు కదండి, అవి కూడా బాగా అనిపిస్తాయి. మీకు కావాలనుకుంటే మీరు వేరే డ్రై ఫ్రూట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బాదం, క్యాషు ఏవైనా చేసుకోవచ్చు. కాకపోతే బనానా వాల్నట్ లోఫ్లో ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. సో నేను ఇవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా పైన కొన్ని వేసుకోవడానికి కోసం, గార్నిష్ కోసం. అండ్ ఇందులో నాకు ఇంకొకటి బనానా వాల్నట్ లోఫ్లో నాకు చాకో చిప్స్ యాడ్ చేస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది. అది ఆప్షనల్ అండి, మీకు కావాలనుకుంటే వేసుకోండి, మీకు వద్దు అనుకుంటే మీరు అవాయిడ్ చేయొచ్చు. సో చాకో చిప్స్ అండి, సో కొన్ని యాడ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే వద్దనుకుంటే వదిలేయచ్చు. ఇది ఆప్షనల్, చాకో చిప్స్ మాత్రం. సో మన బ్యాటర్ ప్రిపేర్ అయింది. సో మనం టిన్లో పోర్ చేసేద్దాం. థిక్నెస్ మాత్రం మీరు ఈ బ్యాటర్ ఈ థిక్నెస్ ఉంటేనే మీకు డ్రై ఫ్రూట్స్ అనేది మనకి బేక్ అయ్యేటప్పుడు అన్ని కిందికి వెళ్ళకుండా మనకి ఈవెన్ గా మనకి కేక్ మొత్తంలో ఉంటాయండి. సో థిక్నెస్ కూడా ఇంపార్టెంట్, మరీ లూజ్ గా ఉండొద్దు. సో మన బ్యాటర్ ప్రిపేర్ అయింది కదా, ఒకసారి ఇలా అనుకొని మనం సైడ్ పెట్టుకున్నాం కదా గార్నిష్ కోసం, అవి పైన వేసేద్దాం. చూడ్డానికి బాగుంటుందండి ఇలా పైన వేస్తే. మనకు ఆల్రెడీ లోపల ఇన్సైడ్ లో చాలా డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి మనకి ప్రతి బైట్కి కూడా మనకి డ్రై ఫ్రూట్స్ వస్తుంటాయి. సో పంకిన్ కూడా వేసాం కదా. ఫైనల్ గా నాకు ఇష్టం అండి చాకో చిప్స్, అందుకే నేను వేస్తున్నాను. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే మీ ఇష్టం, వదిలేయచ్చు. సో ఫైనల్ గా మనం సైడ్ పెట్టుకున్న పెద్దది ఇక్కడ వేసేద్దాం. సో మన టిన్ ప్రిపేర్ అయిందండి. మనం ఆల్రెడీ ప్రీ హీట్ కోసం పెట్టుకున్న దాంట్లో మనం ఇది ప్లేస్ చేద్దాం. చూడండి నా స్టవ్ చాలా లో ఫ్లేమ్ లో ఉంది బర్నర్. సో మీ బర్నర్ కూడా ఇంత లో ఫ్లేమ్ లో ఉండే దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. నేను అందుకే డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకునేటప్పుడే నేను స్టవ్ ఆన్ చేశాను ప్రీ హీట్ కోసం. చాలా లో ఫ్లేమ్ లో వస్తుంది నా బర్నర్. సో మీరు కూడా మీ బర్నర్ అలా వచ్చే దాని మీద ప్లేస్ చేసుకోండి. సో ప్రీ హీట్ అయిందండి నాది. సో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న టిన్ని ఇందులో ప్లేస్ చేద్దాము. కేర్ఫుల్ గా చేయండి, లేదంటే మనకి కాలుతుంది. సో ఇలా ప్లేస్ చేస్తాం కదా, క్లోజ్ చేసేయండి. ఇది సైడ్స్ కి మీకు ప్లేట్ పెట్టాం కదా, నాకు కొంచెం బార్డర్స్ లా కనిపిస్తుంది కదా, ఆ స్టీమ్ అనేది మనకు బయటికి వెళ్ళకుండా ఉండాలంటే ఏదైనా వెయిట్ లాంటివి పెట్టేయండి. ఇలా రోల్ కానీ ఏదైనా ఉంటుంది కదా, అది ఇక్కడ పైన ప్లేస్ చేస్తే మనకి గ్యాప్ అనేది క్లోజ్ అయిపోతుంది ప్రాపర్ గా. సో మనకి 40 to 45 minutes మనం బేక్ చేద్దామండి. లో ఫ్లేమ్ లోనే ఉండాలి ఎప్పుడైనా. 40 to 45 minutes. ఓకే అండి, 40 minutes అయింది. ఒకసారి చెక్ చేద్దాము. సో ప్రాపర్ గా కుక్ అయిందండి. సో ఇది తీసేసి కూల్ అయ్యేంత వరకు పక్కకు పెట్టేస్తాను. సో బ్యాటర్ మనకేం స్టిక్ అవ్వలేదు కాబట్టి ప్రాపర్గా కుక్ అయిపోయింది ఇది. సో నేను రిమూవ్ చేస్తాను, గ్యాస్ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను.
సో ఇది అండి ఇప్పుడు కూల్ డౌన్ అయిపోయింది. సో మనం సేల్ చేయాలనుకుంటే ఇలాంటి మౌల్స్ ఉంటాయండి మనకి. సో చిన్నవి అంటే చిన్నవి, పెద్దవి అంటే పెద్దవి ఇలా ఉంటాయి మనకి. సో కొంచెం చిన్న సైజు పెట్టి ఎవరికైనా డిస్ట్రిబ్యూషన్, బర్త్డేస్ కానీ దేనికైనా డిస్ట్రిబ్యూషన్కి కానీ కావాలంటే ఇలా చిన్న మౌల్స్లలో మనం బేక్ చేసుకోవచ్చు. ఇది డైరెక్ట్గా ప్లేస్ చేయకుండా ఇలాంటివి మనం ఇలాంటి అల్యూమినియం టిన్లో ప్లేస్ చేసి బేక్ చేయాలి. డైరెక్ట్గా పెట్టి మీరు బేక్ చేస్తే మాడిపోతుంది. సో నేను చూపిస్తాను. ఓకే అండి, బల్క్ ఆర్డర్ ఉన్నప్పుడు నేను అవెన్లో చేస్తానండి. సో అలాంటప్పుడు ఇలా ట్రేలో కానీ మనం ఇప్పుడు డైరెక్ట్ దీంట్లో ట్రే చేసి మనం ఇప్పుడు వీడియోకి కాబట్టి ఇలా చేశాను కాబట్టి మన సేల్ పర్పస్ అన్నప్పుడు ఇలాంటి మౌల్స్ తీసేసుకొని ఇలా ప్లేస్ చేసుకోవాలి. మనం ఎన్ని కావాలంటే చిన్నవి కావాలంటే చిన్నవి, ఇలా పెద్దవి కావాలంటే పెద్దవి, ఏ సైజులో కావాలంటే మనం ఆ సైజులో ఇలా ప్లేస్ చేసుకొని మనం అవెన్లో బేక్ చేసుకోవాలి. అవెన్లో అయితే 160 to 170 degrees 40 to 45 minutes అండి మనకు బేక్ అయిపోతుంది. సో మనం ఇలా ప్లేస్ చేసి బేక్ అయిపోయాక మనము ఫుడ్ ర్యాపర్ ఉంటుంది కదా, దీంతో కవర్ చేసుకొని సీల్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు. సో ఇది అండి. సో మనం ఇప్పుడు ఆల్రెడీ బేక్ చేసింది మనం ఎలా ఉందో చూద్దాము. మనం ఫస్ట్ ఎడ్జెస్ రిమూవ్ చేద్దాము. ఫ్రీ చేస్తే ఎడ్జెస్ ఫ్రీగా ఉండాలండి. ఫ్రీగా ఉంటే మనకి డీమౌల్డ్ మంచిగా అవుతుంది. ఓకే అండి, ఇప్పుడు లేయర్స్ లా కట్ చేసుకుందాము. చూడండి మనకి లోపల కూడా ఇట్లా డ్రై ఫ్రూట్స్ మనం చిన్నగా కట్ చేసాం కాబట్టి అంత ఫుల్గా వచ్చేస్తుంది లేయర్స్ మొత్తం. సో మీకు ఏ సైజ్ కావాలంటే మనం ఆ సైజ్ కట్ చేసుకోవచ్చు. ఇది అండి, చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. ఆ టెక్స్చర్ కూడా చాలా బాగా వచ్చింది. మనం చాకో చిప్స్ వేసాం కాబట్టి అక్కడక్కడ మన చాక్లెట్ ఫ్లేవర్ కూడా వస్తుంది. చూసారు కదా ఎంత లుక్ చాలా డెలిషియస్గా ఉందో. చూడడానికి చాలా బాగుంది, ఇంకా తినడానికి ఇంకా చాలా బాగుంటుంది. సో మీరు బేకింగ్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మనకి బేకింగ్ కోర్సెస్ కూడా ఉన్నాయండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇప్పుడే ఆల్రెడీ ఒక బైట్ తినేసామండి, చాలా బాగుంది. సో ఇది రిమైనింగ్ అంతా మనం ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. రేపు మా కిడ్స్కి నేను స్నాక్స్ బాక్స్ పెట్టాలి. స్నాక్స్ బాక్స్ కూడా మనం ఇలా కిడ్స్కి డ్రై ఫ్రూట్స్ వేసి, ఇలా మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసి మనం ఇలా చేసుకోవచ్చు హెల్దీగా. సో ఇది మనం స్నాక్స్ బాక్స్ కూడా కిడ్స్కి పెట్టొచ్చు. సో రిమైనింగ్ అంతా ఇలా మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇది ఫుడ్ ర్యాప్ కంప్లీట్గా మనం సీల్గా వేసేసేయాలి. ఎనీ హెయిర్ అనేది మనకు లోపల పోతే డ్రై అవుతుంది. సో అలా డ్రై అవ్వకుండా మనం ప్రాపర్గా సీల్ చేసుకుంటే మనం స్టోర్ చేసుకోవచ్చు 2-3 days. ఓకే, ఫ్రిడ్జ్లో ఏం పెట్టద్దు అవసరం లేదండి, రూమ్ టెంపరేచర్లో ఉంటే సరిపోతుంది. ఓకే, ఇలా కంప్లీట్గా మనం ర్యాప్ చేసుకోవాలి. ఏం ఎయిర్ అనేది పోకుండా మనం ఇలా సీల్ చేసుకుంటే మనం 2-3 days వరకు మనం ఫ్రెష్గా ఉంటుంది. సో ఎయిర్ పోతే ఏంటంటే మనకి డ్రై అయిపోతుంది లేయర్ అంతా పైన. సో అలా డ్రై అవ్వకుండా ఉండడానికి మనం ఇలా సీల్ చేసుకొని పెట్టుకోవాలి. సో మనం రూమ్ టెంపరేచర్లోనే ఉండొచ్చండి, ఇది ఫ్రిడ్జ్లో అవసరం లేదు. కానీ ఇలా ర్యాప్ చేసేటప్పుడు మాత్రం కూల్ డౌన్ అయిపోవాలండి కంప్లీట్గా.
మన వేడిగా ఉంటే, ఎందుకంటే మాయిస్ట్ అంటే మనకి స్టీమ్ లాగా అయిపోయి తొందరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కంప్లీట్ గా కూల్ డౌన్ అయ్యాకి మీరు ర్యాప్ అనేది చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్యూర్ బేక్స్.